ఈరోజు పాలాభిషేకం చేసి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యం సమర్పించి నాగాలమ్మ తల్లిని వేడుకున్నాము, పూజించాము. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు నాగాలమ్మని దర్శించుకోవాలి, ఆమె ఆశీస్సులు మనం పొందాలి. ఈ నాగుల చవితి మనకి సనాతనంగా మనకి సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టని వచ్చి పూజించి నాగదేవతల్ని ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది. ఆరోగ్యము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగా ప్రతి ఒక్కటి మనం ముఖ్యంగా రైతులకు చాలా మేలు చేస్తుంది ఈ నాగదేవతలు. ఈ పైరుని క్రిమి కీటకాలు నశింపజేస్తాయి. వాటిని ఈ పాములు తిని మన ఈ పైరుని బాగా అభివృద్ధి చెందేదానికి మూల కారకము. అందువల్ల రైతులు ఫస్ట్ ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ నాగదేవతల్ని పూజించే వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు పెద్ద శేష వాహనంతో దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి.